ప్రజలు ఎవరికి సపోర్ట్ ఇస్తున్నారా, మీరు ఎవరికి సపోర్ట్ ఇస్తారా, ఎట్లుండదు? మేము బీఆర్ఎస్కే అండి. స్పందన బాగుంది. కేటీఆర్ రోడ్ షో పెట్టారు. మంచి మంచిగా బీఆర్ఎస్ రావాలనుకుంటున్నారు. ఏం అభివృద్ధి చేసిందని మీరు ఒక పార్టీని చూజ్ చేసుకుంటున్నారు? ఇంకేం కావాలి జూబ్లీహిల్స్ కి? చాలా వరకు మురికివాడల లెక్కనే కనిపిస్తున్న ఒక జూబ్లీహిల్స్ హైటెక్ సిటీ లాంటి జూబ్లీహిల్స్ ఈరోజు మురికివాడలకి పరిమితమైంది. మీరు ఏం కోరుతున్నారు ప్రభుత్వాల నుంచి? ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చినాక గట్టిగా అసెంబ్లీలో ఫైట్ చేస్తుంది అనుకుంటున్నాం. అంటే మీ నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి కావాలంటే? రోడ్లు కొంచెం ట్రాఫిక్ జామ్ అవ్వడం, కొంచెం క్లియరెన్స్ కావాలి. డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మనం వస్తే అసెంబ్లీలో అవకాశం ఉంది. మీరేమంటారు అన్న? హైటెక్ సిటీ రోడ్లో డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉంది. వర్షం రాగానే బాగా నిండిపోతున్నాయి అక్కడంతా, జూబ్లీహిల్స్ అంతా. టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత డెవలప్ ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు చూస్తున్నారు. ఒక్కటి శాంక్షన్ లేదు, ఒక్కటి ఏం చేస్తలేరు. టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే చాలా మాకు అభివృద్ధి జరిగే ఛాన్స్ ఉంది. ఈ అసెంబ్లీ కొట్లాడతారు, ఒక ఎమ్మెల్యే గారు ఉన్న ఒకటి బాగుంటుంది మాకు సపోర్ట్గా అని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నారు కదా, రేవంత్ రెడ్డి ఇట్లా ఇంతవరకు చాలా పథకాలు తీసుకొచ్చారు, ప్రజలు అభివృద్ధి చేద్దామనుకుంటున్నారు. ఒకవేళ జూబ్లీహిల్స్ గెలిస్తే ఇంకా గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి అభివృద్ధి చేసే అవకాశాలు ఉంటాయి ఏమని చెప్పేసి అంటారు? ఇప్పుడు ఉన్నారు చూస్తున్నారు కదా, కాంగ్రెస్ వచ్చి ఏం ప్రభుత్వం చేస్తున్నారు. హైదరాబాద్ దాన్ని తీసుకొచ్చారు, ఏం చేస్తున్నారు చూస్తున్నారు కదా మీరు కూడా. ఏం లేదు, అది వచ్చినా కూడా ఏం చేస్తాను గ్యారంటీ ఏముంది? హైదరాబాద్ తోటి చాలా కబ్జాలు జరిగిన ప్లేస్లను ఇట్లా ప్రభుత్వం ఆక్రమించిన ప్లేస్లను ఇట్లా లాక్కుంది కదా. హైదరాబాద్ తోటి నష్టపోయింది కొంతవరకు, అయితే లాభం పడ్డది గవర్నమెంట్ చాలా వరకు. దీని గురించి ఏమంటారు అన్న? చెప్పండి అన్న, జూబ్లీహిల్స్లో ఏ పార్టీ గెలవబోతుంది, ఎంత మెజారిటీ ఉండబోతుంది, ఎట్లా ఉండబోతుంది నెక్స్ట్ ఎన్నికలు? ఎవరు గెలిచినా 10 నుంచి 15 వేల లోపే గెలుస్తారు. ఇంకోటి ఏంటంటే 50,000 మెజార్టీ నుంచి 25,000 నుంచి 50,000 మెజార్టీ బీఆర్ఎస్ గెలుస్తుంది. ఎట్లా చెప్పగలుగుతుంటాయి అంటే పథకాలు ఇప్పుడైతే కేసీఆర్ అమలు పరిచిన పథకాలు ఉన్నాయి కదా, పింఛన్లు 2,000 కానీ, ఒంటరి మహిళ పింఛని, మళ్ళా షాదీ ముబారకు, మళ్ళీ ఇంకో మహిళలకు ఇంకోటి ఏంది, ఇప్పుడు హాస్పిటల్లో ప్రెగ్నెంట్ లేడీకు ఇచ్చినది ఏంది కేసీఆర్ కిట్ ఇప్పుడు ఇస్తున్నారా? ఇస్తలేదు. మళ్ళా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రుణమాఫీ చేసిండు రేవంత్ రెడ్డి అంటున్నా మన కేసీఆర్. ఇంకోటి రైతు బంధు వేస్తా ఉండు. అదే పైసలు ఇప్పుడు రైతు బంధు కూడా వేస్తలేడు. మళ్ళా ఇక ఇప్పుడు ఏడన్నా వేయలే, లేదు నాది నేను రైతునే, వేయలేదు, నాకు రాలేదు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్ కదా, జూబ్లీహిల్స్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఇప్పుడు ప్రజెంట్ ఏమైతున్నాయో 6 హామీలు ఇచ్చిండు కదా, ఆ 6 హామీలల్లా ఒక్కటే బస్ ఫ్రీ, గ్యాస్కు 500 అన్నారు. రేషన్ కార్డులు ఏందన్నా? రేషన్ కార్డులు ఎన్ని ఇచ్చిండు, ఎవరికి ఇచ్చిండు రేషన్ కార్డులు? అదే నేను మాట్లాడినా, రేషన్ కార్డులు ఎవరికి ఇచ్చిండు? ఏనో బస్సులో 4, 5 అలాంటిది. మళ్ళా ఈ ఒంటరి గృహలక్ష్మికి అని 2,500 ఇస్తా అన్నాడు, అది ఇచ్చాడా? కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఇది పల్లెల్లో నీళ్ళు మిషన్ భగీరథ, ప్రతి ఇంటి దగ్గర నల్లన్న. ఎక్కడన్నా ఇంతకుముందు నేను 30 సంవత్సరాల కింద ఊరికి పోతే పరిస్థితి ఎట్లా ఉండేది? నీళ్లు దొరికేవి కావు, అసలు పంట పొలాలు ఎండిపోయాయి. మిషన్ భగీరథ తోటి కాలువల ద్వారా ప్రతి ఊరికి నీళ్ళు వచ్చి పంటలు పుష్కలంగా పండించుకొని ఎంతో బాగా, ఇప్పుడు నేను రైతుగా మాట్లాడుతున్నా, ఎంతో బాగా ఉన్న ప్రభుత్వం ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఏమీ లేదు. ఇంకోటి మళ్ళీ ఏది మన ఇది షాదీ ముబారకు తులం బంగారం ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఏంటన్నా దాఖలు చూపెట్టండి, ఎట్లా వస్తుందండి? జనాలు వాళ్ళే చెప్తున్నారు కదా, అప్పుడు 50,000 ఉండే, ఇప్పుడు 1,5,00,000 ఉండే. 1,00,000 రూపాయలు, 1,16,000, 1,16,000 రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చారు. ఇక్కడ దానికి ఏదో యాడ్ చేసి ఇలా
1,16,000లకు తులం బంగారం ఇస్తా అన్నారు. ఏడిచ్చారు? చదువుకునే పిల్లలకు స్కూటీ ఇస్తా అన్నారు. మళ్ళీ చదువుకునే పిల్లలకు 5 లక్షల లోన్ ఏదో ఇస్తా అన్నారు. లోన్ లాగా ఏడుందండి? ఎక్కడ ఏమి ఇచ్చారు? బీఆర్ఎస్ ప్రభుత్వం 100% జీతుంది, మళ్ళా జెండా ఎగరేస్తుంది ఇక్కడ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూషన్. థ్యాంక్ యూ అండి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. టఫ్ ఫైట్ అని చెప్పొచ్చు. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్ గట్టి పోటీని అయితే ఇవ్వబోతున్నాయి. ఒకసారి మనతో పాటు కొంతమంది లీడర్లు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎలాంటి సమస్యలు ప్రజలు తీసుకొచ్చారు, జూబ్లీ హిల్స్ను ఎట్లా అభివృద్ధి చేస్తే బాగుంటుందని వాళ్ళు అంటున్నారు, వాళ్ళ దగ్గరకు వచ్చిన సమస్యలు ఏంటి, అసలు ఓటుని ఆకర్షించడానికి వీళ్ళు ఏం చేసిరని ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. ఏమంటున్నారు సార్ ప్రజలు, ఏం చెప్తున్నారు, వాళ్ళు మీ దగ్గరికి ఎలాంటి సమస్యలు తీసుకొచ్చారు సార్? అంటే సమస్యలు అంటే ముఖ్యంగా లోకల్లో ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్య కావచ్చు, లోకల్లో రోడ్లు ఇష్యూస్ కావచ్చు, అవన్నీ కూడా గత 10 ఏళ్ల ప్రభుత్వంలో అంత అభివృద్ధి అంతా కూడా విధ్వంసం జరిగింది. కాబట్టి ఈ ప్రజా ప్రభుత్వంలో అంటే మంచి జరుగుతుందనేటటువంటి నమ్మకంతో ఇక్కడ డ్రైనేజ్ సమస్య కావచ్చు, రోడ్ల సమస్యలు అన్నీ కూడా కావచ్చు చెప్పడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా తీర్చడానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజాప్రభుత్వంలోనే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు తిరిగిన ప్రదేశాల్లో ఎంతవరకు కాంగ్రెస్కు ఓటింగ్ పడే అవకాశాలు ఉన్నాయి సార్? అదేవిధంగా బీఆర్ఎస్ ఉండబోతుందా, నెక్స్ట్ స్థానంలో బీజేపీ ఉండబోతుందా సార్? మా స్థానం తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందని మా అంచనా. బీజేపీకి అయితే డిపాజిట్ కూడా వచ్చేటటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే మేము చూసినట్టయితే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఏ యొక్క వార్డుకి వెళ్ళినా కూడా 80% కాంగ్రెస్ వైపే మొగ్గుతున్నారు. నవీన్ కుమార్ యాదవ్ గారు 100కి 100% బ్రహ్మాండమైన మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క సీట్ను కైవసం చేసుకోబోతుంది. నవీన్ కుమార్ యాదవ్ గెలిస్తే కొంతవరకు రౌడీలు పెరుగుతారు, ఇక్కడ ఫ్రీడమ్ అనేది ఉండదు, మొత్తం రౌడీలే పాలిస్తారని చెప్పేసి జైల్లో ఉన్న రౌడీలు కూడా బయటకు వచ్చి ఈరోజు అఘాయిత్యాలు చేస్తారు, అవన్నీ చేస్తారని చెప్పేసి అంటున్నారు సార్. ఇది ఎంతవరకు కనిపిస్తుంది మీకు, మీరు గమనించింది ఏంటంటారు? ఈ ప్రజా ప్రభుత్వం పైన వాళ్ళు ఏం మాట్లాడాలో అర్థం కాక ఒక వ్యక్తి పైన నవీన్ కుమార్ యాదవ్ పేరు అంటే అతనికి ఉన్నటువంటి పేరును తట్టుకోలేక ఏదో గతంలో ఏదో ఒక సందర్భంలో జరిగినట్టు దాన్ని పట్టుకొని ఈరోజు వాళ్ళు ప్రతిపక్షాలు కూడా దానిపైనే వాళ్ళు విమర్శలు చేయడం జరుగుతుంది. కానీ ప్రజలకు తెలుసు, ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు తెలుసు అసలు నవీన్ కుమార్ యాదవ్ ఇలాంటి వాడు, ఇలాంటి వ్యక్తి అనేసి తెలుసు. వాళ్ళు ఏం చేయలేక ఇలాంటి అనవసరమైనటువంటి విమర్శలు చేయడం జరుగుతుంది. బీజేపీ వాళ్ళైనా కూడా, బీఆర్ఎస్ వాళ్ళైనా కూడా. మెయిన్గా మనం చూసుకున్నట్లయితే సార్ చాలా పథకాలు అమలు చేసామని చెప్పిన ప్రభుత్వం ఏది చేయలేదు, మాకు ఏది అందలేదు అని చెప్పేసి ప్రజలు చెప్తున్న సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. ఏమంటున్నారు ప్రజలు మీతోటి? అసలు ఇది కొంతమంది ఉంటారు కదా సార్, మా దగ్గరికి పథకాలే అమలు కాలేదు, మేము ఎట్లా ఓటేయాలని ప్రశ్నిస్తున్నారు, ఏం చెప్తారు సార్ మీరు? అంతా డూబ్గా మాట్లాడే వాళ్ళు నైజాం వాళ్ళది, ఉల్టా మాట్లాడేదే వాళ్ళది నైజాం. ఎక్కడ ఇంత సంక్షేమ పథకాలు ఎప్పుడు నడిచినాయి, ఇంతకుముందు నడిచినాయి, వాళ్ళ కుటుంబమే, కేవలం వాళ్ళ కుటుంబమే తప్ప వేరేం కాదు. నవీన్ యాదవ్ గెలుస్తుంటే తప్పకుండా వాళ్ళంతా డిపాజిట్ కోల్పోతారు. గత 10 సంవత్సరాల్లో చాలా పథకాలు అమలు చేసింది సార్. ఎవరెవరు పేదోళ్ళు ఉన్న వాళ్ళకి ఇట్లా రైతు బంధు, దళిత బంధు, రైతు బీమా ఇలాంటి పథకాలతోటి రైతులకు ఇంకా భరోసా ఇచ్చారు. మీరు ఏం చెప్తారు? అట్లా కాదండి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, బీఆర్ఎస్ కు దీనికి పోలిక ఏంటంటారు సార్? ఇప్పుడు ఉదాహరణకి నేను మాజీ సర్పంచ్ని, పార్టీ ప్రెసిడెంట్, ఇంతమంది పనిచేసిన, కేవలం అక్కడ ఏం అంటే కేవలం ఒక్కొక్క వాళ్ళ కార్యకర్తలే బాగుపడరు, వాళ్ళ లీడర్లే బాగుపడరు తప్ప వేరే ఏం లేదు. మామూలు కార్యకర్తకు అయితే, మామూలు వాళ్ళ పర్సన్కి అయితే అందలేదు. ఇప్పుడు ఉచితంగా కొత్త కార్డు ఇప్పటిదాకా కూడా ఇవ్వలేదు, 10 సంవత్సరాలు ఇవ్వలేదు. ఇప్పుడు ఉచిత కరెంట్ అనేది ఏంది, మొన్న ఇచ్చారు కదండి ఉచిత సన్న బియ్యం, ఇంకేం కావాలండి సార్? అదే సార్, కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే డబుల్ బెడ్రూమ్లు శాంక్షన్ అయినాయి, మిగతా వాళ్ళకు సంబంధించిన బీఆర్ఎస్ వీళ్ళకి కాలేదని చెప్పి చాలా వరకు వస్తున్నాయి సార్, ఏం చెప్తారు? అలాగే మనం చూసుకున్నట్టయితే గ్రామంలో చాలా వరకు యూరియా కొరత ఉంది సార్, దీని గురించి ఏం చెప్తారు సార్? అంటే ఈ సమస్యలన్నీ ఈ ప్రభుత్వం పరిష్కరించింది అనొచ్చా, ఏ విధంగా చెప్పండి? లేదండి, లేట్గా వచ్చింది కానీ పూర్తి స్థాయికి అందరికి వచ్చింది. కాకపోతే అది మాది కూడా కాదు, బీజేపీ వాళ్ళది తప్ప మాది ఏం కాదు. మోడీ ప్రభుత్వం ఉన్నప్పుడు మోడీ కేంద్రం అది, ఆ సబ్సిడీ ఏదో కేంద్రం ఇస్తుంది, మాకు సంబంధం లేదు. ఇంకేం మా ప్రభుత్వం అయితే బాగా చేసింది. ఇప్పుడు
ఈ వర్షాలకి చాలా వరకు పంటలు దెబ్బతిన్నాయి. మీరు చూస్తూనే ఉన్నారు. మీ గ్రామాలలో ఇట్లా చాలా వరకు పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం ఏమైనా మీకు భరోసా ఇచ్చిందంటారా? ఎట్లా ఆదుకోబోతుంది? అంటే ఇవన్నీ చూసే కదా కొన్ని క్యాలిక్యులేషన్ చూసి ఓటేస్తారు ప్రజలు. వాళ్ళకి మీరు ఏం చెప్పారు సార్ ఇలాంటి ప్రశ్నలు వేసిన వాళ్ళకి? తప్పకుండా ఆ నష్టపోయిన రైతును కంపల్సరీ ఆదుకుంటుందని మేము అనుకుంటున్నాం. మొన్ననే అంతా సర్వే అయిపోయింది. వ్యవసాయ అధికారులు సర్వే చేసుకుంటూ పోయినారు. తప్పకుండా ఇస్తారని మేము ఆలోచన మాకైతే ఉంది. అయితే మేము ఈరోజు ఎందుకంటే మేము ఒక వారం రోజుల నుంచి ఇక్కడ ఎల్లారెడ్డిగూడలో మా గౌరవ చొప్పండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యమన్న గారికి ఇక్కడ వారికి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. మేము చొప్పండి నుండి వారం రోజుల నుంచి ఇక్కడ ఈ డివిజన్లో ప్రజలతోని మమేకం అవడం జరుగుతుంది. వారు ఎందుకంటే ఈ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయి. ఎందుకంటే ఈ 200 యూనిట్లు అయితేంది, మన ఆర్టీసీ ఉచిత ప్రయాణం కానివ్వండి, ఈ ఇవి ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, ఎందుకంటే ఒక పక్షపాత ధోరణి లేకుండా ఏంటంటే పార్టీ పరంగా అనేది కాకుండా అసలు బడుగు బలహీన వర్గాలకు అన్ని సంక్షేమ పథకాలు చేపడుతుంది. కాబట్టి మేము తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటూ నవీన్ కుమార్ గారిని తప్పకుండా గెలిపిస్తాం. యువకుడు, అందరితో మమేకమై ఉండే నాయకుడు అనేది మేము ఈ వారం రోజుల నుంచి తిరుగుతున్న సందర్భంలో వారు చెప్పడం జరిగింది. తప్పకుండా సంక్షేమ పథకాలు వారికి చేరుతున్నాయని కూడా వాళ్ళు భావన వ్యక్తం చేసిండ్రు సార్. గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలు చూడట్లేదు అంటారా సార్? హైదరాబాద్ ఓకే అభివృద్ధి చేసిన కేసీఆర్ ఈ రోజు ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీని మళ్ళీ అభివృద్ధి చేస్తారని వాళ్ళకి నమ్మకం లేదంటారా? ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు గతంలో అసలు కేసీఆర్ అనేటోళ్ళు ఏంటంటే డబుల్ బెడ్రూమ్ అనేది సిటీలో పెట్టి ఏ స్థాయిలో కూడా పూర్తి చేయలేకపోయాడు. అంటే ఆ ప్రజలను నమ్మడానికి ఆయన అంటే వారిని నమ్మే స్థితిలో పూర్తి చేయలే. ఆ డబుల్ బెడ్రూమ్ అనే స్కీమ్ను పూర్తి దశలో కంప్లీట్ చేయలేకపోయాడు. అది అందరికీ ముసలి మహిళలకు వృద్ధాప్య పెన్షన్ ఇచ్చారు సార్. అవి కొంతమంది కేసీఆర్ అనేది మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అది తొలగించబడుతుందా? ఏ విధంగా ఉండబోతుంది? అయితే పెన్షన్ విధానం అనేది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచే అది ఇంప్లిమెంటేషన్ అయింది. దపదపాలుగా పెంచుకుంటూ రావడం జరిగింది. అది కాంగ్రెస్ ప్రభుత్వమే వృద్ధాప్య పెన్షన్ అనేది పెంచడం అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయింది సార్. ఎందుకంటే ఆ ప్రజల్లో తప్పకుండా ఆ ముద్ర ఉన్నది. తప్పకుండా సంక్షేమ పథకాలను ఆదరిస్తారు నవీన్ కుమార్ గారిని. ఎందుకంటే ఇక్కడ మా ఎమ్మెల్యే గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు కాబట్టి మేము తిరిగిన అనుభవాలతో ప్రజలు కూడా నవీన్ కుమార్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుస్తారనే ఒక వాళ్ళు కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.